హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా అంటారు. అయితే ఏవైనా ఫ్లాట్లు మనం కొన్నప్పుడు ఆ కొన్న ఫ్లాట్లకు అనాథరైజ్డ్ గవర్నమెంట్ అని, అంటే గవర్నమెంట్ కిందికి రానినప్పుడు అలాంటి దానిని ఆథరైజ్డ్గా రావాలంటే, గవర్నమెంట్ పర్మిషన్ రావాలంటే ఈ ఎల్ఆర్ఎస్ అనేది గవర్నమెంట్కి మనం కట్టాల్సి ఉంటుంది. ఈ కట్టడం వల్ల మనం అక్కడ ఆ ఫ్లాట్ కొన్నాం కదా, ఆ ఫ్లాట్‌కు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ విధంగా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే డెవలప్‌మెంట్ సోర్సెస్ లాంటివి గానీ, వాటర్ గానీ, ట్యాంక్ గానీ, పార్క్ గానీ అలాంటియి ఆ స్థలాల్లో డెవలప్ చేయడానికి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ ద్వారా చాలా జరుగుతాయి. ఒకవేళ ఎల్ఆర్ఎస్ అనేది మనం కట్టకపోయినట్టయితే మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సదుపాయాలు గానీ, సేవలు గానీ, అభివృద్ధి దశలు గానీ రావు. అంతేగాకుండా అది మనకు ఫలించదు. ఈ విధంగా గవర్నమెంట్‌కి మనం ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల ఆథరైజ్డ్‌గా తీసుకోబడుతుంది గవర్నమెంట్స్. అయితే గవర్నమెంట్ అనాథరైజ్డ్‌గా ఎలా అవుతుందంటే, ఎల్ఆర్ఎస్ కట్టకపోవడం వల్ల ఆథరైజ్డ్ అంటే అధికారికంగా లేని విధంగా పడుతుంది. సో, భూములు కొనేటప్పుడు గానీ, భూములు కొని ఫ్లాట్‌లకు ఇల్లు కట్టుకునేటప్పుడు గానీ, కంపల్సరీ మన ఇల్లు నిర్మాణం గానీ, దేనికి గానీ, కరెంటు బిల్లులకు గానీ, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద దీన్ని 2020 నుంచి ఇంకా చాలా వరకు దీని గురించి ఎన్నో విషయాలు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఇది ఫ్రెండ్స్, ఎల్ఆర్ఎస్ అనేది కంపల్సరీగా ఉండడం వల్ల మన ల్యాండ్‌కి గవర్నమెంట్ నుంచి చాలా వరకు పర్మిషన్స్ గ్రాంటెడ్ అయితాయి. ఇది లాభం. ఇంకా ఎల్ఆర్ఎస్ లేకపోతే డిమెరిట్స్ అంటే ఏంటిదంటే, గవర్నమెంట్ ఆథరైజ్డ్ కిందకి రాదు. అన్‌ఆథరైజ్డ్ కిందకొస్తుంది. ఇల్లీగల్ ల్యాండ్ కిందకి వెళ్ళిపోతుందన్నట్టు. ఇది గవర్నమెంట్‌కున్నటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉన్నటి వివరాలు. ఇది తెలుసుకొని మీరు భూమి జాగాలు కొనుక్కోవాలి. ల్యాండ్ ఇష్యూస్ గానీ, అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ రావాలన్నా ఎల్ఆర్ఎస్ కంపల్సరీ ఉండాలి. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.